ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి వడగాళ్లతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే గరిష్ట స్థాయిని దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. దీనికి తోడు వడగాళ్లు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటికి వెళ్లడం మానుకొని ఇళ్లలో ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, ఒకవేళ బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి తోడు రానున్న 2 రోజుల్లో వడగాళ్లు మరింత తీవ్రతకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ప్రజలు తప్పనిసరిగా ఎండకు వెళ్తున్నప్పుడు శరీరంపై నీళ్లు చల్లుకోవడం, తాగడానికి వాటర్ బాటిల్ తీసుకెళ్లడం చేయాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలో ప్రయాణం చేసేవారు నెత్తికి రుమాల్ చుట్టుకోవాలని, 2 వీలర్పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. ఎండాకాలంలో తరచుగా వడదెబ్బకు గురవుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే బాడీని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.